హాయ్ హలో నమస్తే. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ టైటిలే చాలా అందంగా ఉంది కదా. మరి అందమైన కథ అండ్ అంతకంటే అందమైన హీరోయిన్ మనందరి ఫేవరెట్ అనుపమ పరమేశ్వరన్ చేస్తుంటే ఇంకా ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. సో పరదా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఫస్ట్లీ సార్ నేను మీతోనే స్టార్ట్ చేస్తా. మీకేమన్నా కర్లీ హెయిర్ ఫ్యాంటసీ ఏమన్నా ఉన్నాయా సార్? అంటే అనుపమ గారు, దర్శన గారు అండ్ నాకు ట్రైలర్లో ఇందాక జ్ఞానేశ్వరి గారు కూడా కనిపించారు. సో అందరినీ కావాలని ఇలా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళని ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారా? అలా అనుకోకుండా కుదిరిసింది. అంటే చిన్నప్పటి నుంచి అలా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళని చూస్తే క్రష్ అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉండేయా మీకు? ఏమో మరి అలా ఏం లేదు, బేసికల్లీ అనుకోకుండా కుదిరిసింది. చెప్పాలి అలా చెప్తేనే కదా మేము ప్రమోషన్ కి వచ్చి చాలా హెల్ప్ చేస్తాము. ఆవిడ ఇప్పటికే చాలా ఎనర్జెటిక్ ఉన్నారు కదా, మీరు అలాంటివి చెప్తే ఇంకొంచెం ఎనర్జీ అంటే ఆయనకి ఈ ఎనర్జీ ఎలా తట్టుకోలేకపోతున్నారు ఆయనకి. ఇప్పుడు ఇంకే ఎనర్జీ అంటే ఏంటి? అండ్ టైటిల్లోనే అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటే ఏంటి సార్? అది పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. అది సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు పెట్టాము. అది మీకేమనిపిస్తుంది మామూలుగా? అంటే పరదా వెనక ఉన్న ప్రేమ కదా అని అనిపిస్తుంది. అది కాదు మీనింగ్, ఇంకా ఉంది బేసికల్ సినిమాలో చాలా డెప్త్ ఉంది దాంట్లో బేసికల్లీ. ఓకే, నేను కేవలం టైటిల్ కోసమైనా సినిమా చూడాలి అయితే ఖచ్చితంగా. అంటే టైటిల్ నుంచి అక్కడ ఇంట్రెస్టింగ్ గా చాలా ఫ్యాక్టర్స్ పెట్టారు. ఆ పైన పావురం ఎక్కడి నుంచి ప్రేమ చూపిస్తున్నారు కదా. అండ్ అంటే ఇప్పుడు అనుపమ గారిని పెట్టారు అండ్ దర్శన గారిని పెట్టారు, ఇద్దరు హీరోయిన్స్ ని, అందులోనూ ఇద్దరు టాప్ మోస్ట్ హీరోయిన్స్. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం, వాళ్ళతో పాటు సంగీత గారిని కూడా, వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? అదే అంటే చాలా చాలా నాకు ఫస్ట్ ముగ్గురు స్టార్స్తో వర్క్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను. ఫస్ట్ రోజు సెట్లో ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా సరదాగా అదేదో అంటే ఇంత కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందో అసలు షాక్ నేను అసలు. ఇంత కెమిస్ట్రీ ఉంటుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు? అంటే తెలీదు, అంటే జనరల్ చాలా మంది చెప్తారు ఓకే ఇద్దరు అమ్మాయిలు చాలా కష్టం అబ్బా హ్యాండిల్ చేయడం అని చెప్తుంటారు కదా జనరల్లీ. బట్ చాలా వీళ్ళు ముగ్గురు అయితే ఏదో వీళ్ళు అద్భుతమైన, అంటే ఫస్ట్ సీన్ వీళ్ళు ముగ్గురు మధ్యనే జరిగిందనమాట. సో చాలా ఫన్ సీన్. సో కలిసిపోయారు ముగ్గురు, వాళ్ళకి వాళ్ళు డైలాగ్ చెప్పేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళు యాక్ట్ చేసేస్తున్నారు. అంటే దట్ వాజ్ సో గుడ్ టు సీ దట్. అంటే scene where they established the characters and the relationship three of them has. So it's like starting లో ఉన్న సీన్ కాదు, midway ఉన్న సీన్ అది. సో అది ఎలా అయిందని అలా జరిగిందని నాకు కూడా తెలియదు. డబ్బింగ్ చేసినప్పుడు అంతే, ఇది ఫస్ట్ షూట్ చేసింది కదా, ఇది ఎందుకు ఎలా అలా సెట్ అయిందని. అండ్ అంటే మీరు ఆల్మోస్ట్ సినిమా పరదాతో ఉంటారు కదా, సో ఈ పరదాతో ఉండడం ఎక్కడన్నా ఏ సీన్లో అన్నా, ఏ సిచ్యువేషన్లో అన్నా కొంచెం ఇబ్బంది అనిపించిందా మీకు? త్రూ అవుట్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది పరదా సినిమాలో. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఫిల్మ్. కానీ పరదాతో నేను యాక్ట్ చేయడం నాకు అంత ఇబ్బంది లేదు. కానీ బికాజ్ ఏమున్నా ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఇచ్చినా పర్లేదు, బట్ మై యాక్టింగ్ హ్యాడ్ టు బీ ఫ్రమ్ హియర్. లైక్ జనరలీ యాక్టింగ్ ఇస్ హియర్, నో ఇట్స్ హియర్. ఇట్స్ లైక్ రివర్స్ ఆఫ్ మై థాట్ ప్రాసెస్. జనరలీ నేను యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ కదలకుండా ఇక్కడే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సినిమాలో ఇక్కడ అసలు ఏం జరిగినా ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు, మొత్తం ఇక్కడే చేయాలి అన్న. పెట్టుకోవాలి అక్కడ, ఇక్కడ క్లిప్ ఒకటి పెట్టుకుని ఇలా ఒకటి పరదా పెట్టుకుని ఎన్ని క్లిప్పులు. ఇక్కడ మీరు చూస్తే చిన్న బేబీ హెయిర్స్ ఉన్నాయి, ఆ విషయం తెలియదు. దీనిలో ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో ఒకరు నా పరదాని ఇలా ఇలా లాగాలి, ఆయన సీన్ అయిపోయి లాగారు, ఇది ఫుల్ హడావిడి అయిపోయింది. చూస్తే ఇక్కడ ఒక హోల్, నాట్ ఈవెన్ కిడింగ్. ఆ హోల్ ఏంటంటే అక్కడ హెయిర్ ఊడిపోయింది అక్కడ నుంచి. అండ్ దెన్ దట్స్ ఒరిజినల్ హెయిర్. అంటే అక్కడ ఏమన్నా ఊడిపోతే నాకెందుకు బాధ ఉంటుంది, క్లిప్ ఉంది అక్కడ, ఒరిజినల్ హెయిర్. వన్ స్మాల్ హోల్ అక్కడ చేస్తే నాకు పెయిన్ అయితే అప్పుడు అనిపించలేదు, ఎందుకంటే వేరే చాలా పెయిన్స్ జరుగుతున్నాయి కాబట్టి. నేను హెయిర్ స్టైలిస్ట్ అడుగుతుంది ఏంటి హోల్ అని అడిగితే ఫ్యూ డేస్ లో ఒక పెద్ద రౌండ్ ప్యాచ్ అయింది అక్కడ, పెద్ద హోల్ అయింది అక్కడ. మళ్ళీ నేను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో స్టెమ్ సెల్ ఏదో ఇంజెక్ట్ చేసి ఏదో ఆయింట్మెంట్ అంతా అప్లై చేసి అక్కడ మళ్ళీ ఇప్పుడు చిన్న ఇంతే ఉంది లెంగ్త్ ఇప్పుడు అక్కడ హెయిర్.
ఐఎమ్ నాట్ ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఇలా కేర్ఫుల్ గా ఇలా సెట్ చేసి వచ్చాను. ఇక్కడ ఒక్క హోల్ ఉంది అక్కడ. కానీ అంటే మీ ఫ్రాంక్నెస్ కి మెచ్చుకోవాలండి. ఇంటర్వ్యూలో అది కూడా అలాంటి అంటే ఇప్పుడు హెయిర్ తక్కువ ఉంది స్టెమ్ సెల్ తెప్పించుకున్నాను. అదే ఎందుకండి ఆ ఫిల్టర్స్? అస్సలు లేదు. ఇక్కడ నుంచి అంటే పరదా కూడా ఇది కదలకూడదు, ఓన్లీ ఇక్కడ వరకు. చాలా కష్టం కదా, క్లాత్ ఎలా ఉంటుంది ఎంత వరకు ఉండదు కదా. అదే ఏదైనా సీన్ సో అది ఇలా పైకి వచ్చేస్తుంటది, ఏదైనా సీన్ చేసేటప్పుడు పైకి వెళ్ళిపోవడం. ప్రవీణ్ మీద నాకు మృదుల్ ఇస్ ద డిఓపి. అప్పుడప్పుడు నాకు మృదుల్కి కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుని ప్రవీణ్ ఇస్ లైక్ నోస్ ఇక్కడ దాకా పెడితే ఇది పరదా కదా, ఇట్స్ నాట్ లైక్ ఐలైనర్ ఆర్ సంథింగ్ వేర్ యూ కెన్ ప్రిసైస్లీ డ్రా అ లైన్. ఇది ఎయిర్ లో కదులుతుంటది. వాట్ వుడ్ యూ డూ? యూఆర్ పుట్టింగ్ అ క్లిప్ అండ్ అడ్జస్టింగ్. ప్రవీణ్ ఇస్ లైక్ డిసైడెడ్ సారిక మై హెయిర్ స్టైల్ ఇస్ ఆల్సో అప్సెట్ బికాస్ షీ ఇస్ ట్రైయింగ్ 3 clips 2 clips and nothing is happening. ఇక్కడ దాకా పెడితే ప్రవీణ్ కొంచెం కనిపించాలి అంటే ఇక్కడ పెడితే అది కొంచెం కిందకి. దానికే ఎంత టైం పోయింది తెలుసా? వి వేస్ట్ సో మచ్ టైం ఆన్ దిస్ పరదా. క్లోజ్అప్ షాట్లకి లైటింగ్ ఇక్కడ పెట్టి ఎమోషన్ ఇంత అందరూ ఇక్కడ దగ్గరికి ఉండేవారు అనమాట. కెమెరా ఇక్కడ ఉండేది లిటరల్లీ. సో లైటింగ్ అలా పెట్టి ఇక్కడ పెట్టి ఆ కళ్ళు కనిపిస్తున్నాయా? ఆ కొద్దిగా కనిపిస్తున్నాయి కళ్ళు. ఓకే ఓకే ఇంకొంచెం వద్దు. సో ఇదంతా పెద్ద స్క్రీన్ లో ఎలా ఉంటుందని తేడా లేదంటే నాకు కోపం వస్తుంది చూడండి. అండ్ అంటే ఇప్పుడు ఇక్కడ దా పరదా వేసుకున్నప్పుడు ఇక్కడ వరకు మేకప్ వేసుకోపోయినా పెద్ద ప్రాబ్లం. అదైతే ఇంకా ఈజీ. నేను పొద్దున వచ్చి ఇదంతా ఈ ఆర్టిస్టిక్ వర్క్ అంతా నేనే చేస్తాను ఫేస్ పైన, అదంతా అవసరం లేదు. కాదు సగం కనిపిస్తుంది కదా డీటెయిల్స్, సగం లైట్ లో అప్పుడు ఇప్పుడు కనిపిస్తుందని నేను ప్రతిరోజు కూర్చుని మేకప్. అండ్ నాకు ట్రైలర్ లో అంటే మీరు పరదాలు అమ్ముతూ వెనక మీ వాయిస్ వస్తుంది కదా, సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి ఏమైనా ట్రై చేస్తారు? పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలు, డిజైనర్ పరదాలు తీసుకోవాలమ్మా తీసుకోవాలి. బాగా అంటే ముందు ప్రాక్టీస్ చేయడం లేదా ఎక్కడి నుంచి ఏదైనా వాయిస్ వినిపించడం అలాంటివి ఏమైనా చేశారు? అది యాక్చువల్లీ ఫస్ట్ డే సెకండ్ డే షూట్ చేసాం కదా. ఫస్ట్ డే ఓన్లీ ఇది. సో దిస్ వాస్ దేర్, దిస్ వాస్ ఇన్ ద డైలాగ్. సో వీ డిడ్ంట్ నో హౌ టు డూ ఇట్ టెక్నికలీ. దెన్ ఏలో అది వి డిస్కస్డ్ అండ్ సమ్హౌ ఇట్ కేమ్ లైక్ దట్. అంటే ఆయన ఎవరి వాయిస్ అన్న వినిపించి ఇలా చేయాలి అలా డైరెక్ట్ డైలాగే. ఓకే డైరెక్ట్ మీరు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చేశారు. అది ఎక్స్పీరియన్స్ కాదు. సీ ద థింగ్ ఇస్ నో ద థింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఇస్ ఈ సినిమా షూట్ చేసిన ఫస్ట్ డే దీంట్లో చాలా ఒక ఇంపార్టెంట్ అన్న సీక్వెన్స్, అంటే దీని కోర్ సీక్వెన్స్ షూట్ చేసాం ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఇన్ ద ఊర్. ద అదర్ ఫస్ట్ డే ఇస్ దేర్, బట్ ఊర్లో ఉన్న సీక్వెన్స్ ఫస్ట్ డే చాలా కోర్ ఇంపార్టెంట్ ఒక సీన్ షూట్ చేసాం. అది షూట్ చేసిన ఆ లొకేషన్, నేను వేసుకున్న బట్టలు, అన్ని సెటప్ చూస్తే మనకి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అక్కర్లేదు. ఇట్ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ టు అస్. అండ్ హౌ ఇట్ ఇస్ బీయింగ్ క్యాప్చర్డ్, ద ఫ్రేమ్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ లైన్స్ కావచ్చు, ద ఇన్నసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్, అది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. సో ఐ థింక్ కాన్స్టెంట్లీ దట్ ఈస్ హౌ వీ బిల్డ్ ఇట్ అప్. అండ్ సార్ అంటే ఇందాకటి నుంచి నేను వింటున్నాను అక్కడ అనుపమ గారికి షూటింగ్లో చాలా హెల్త్ ఇష్యూ అయింది. అండ్ చాలా అంటే హిల్ స్టేషన్స్లో అలా చేయాలి అన్నప్పుడు చాలా అబ్స్టకల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాబ్లం వస్తున్నప్పుడు అయినా సరే ఏ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్ళారు? లేదు, షూటింగ్స్ ఈ కథ సెటప్ అయింది ధర్మశాలలో. సో డెఫినెట్గా అక్కడే షూట్ చేయాలి. ఇక్కడెక్కడ వైజాగ్లోనూ అరకులోనూ షూట్ చేయాలి. సో కష్టం అని తెలుసు, కానీ డెఫినెట్గా చేయాలన్న దాంట్లోనే స్టార్ట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్గా అనుకు హెల్త్ అప్సెట్ అయింది. బట్ చాలా హర్డల్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. అంటే ఏ పాయింట్లో అయినా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని ఎక్కడన్నా కూర్చొని మీరు ఆలోచించారా? అంటే ఒకటి రాకుండా ఎలా చేయాలని ఆలోచించాను. సో ప్రాపర్ ఫుడ్ ఇద్దాము, హాట్ వాటర్ ఇద్దాము, మినరల్ వాటర్ అందరికీ సప్లై చేద్దాం. ఈవెన్ లైట్ బాయ్ కూడా మినరల్ వాటర్ సప్లై చేసాము. Most of the people in the set got like sick eventually. There's no one like they was perfectly fine. ఫస్ట్ టైం సివియర్గా అయింది, బట్ మిగతా రెస్ట్ టీమ్ కూడా ఏదో ఒకటి వామిటింగ్స్ అనో స్టమక్ ఎక్ అనో వాట్ ఎవర్. That was not because of like hygiene or anything. I think it could be because of the altitude and the మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి కదా. సో దర్స్ లైక్ ఇష్యూస్ విత్ ద వెదర్ దట్ చాలా కోల్డ్ వెదర్లో మనకి స్టమక్ ఆటోమేటిక్లీ అప్సెట్ అయిపోతుంది. సో అట్లా కూడా ఐ థింక్ దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెన్. అది మన కంట్రోల్. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఇంటేక్ ఉన్నట్టుగా అక్కడ చేయకూడదు. అది నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఫుడ్ కూడా సో ఇక్కడ మనం తినేసినట్టు బిర్యానీ తినేసి అది తినేస్తుంటే అలా అవ్వదు, అది అవ్వదు. కొంచెం లిమిటెడ్గా వాట్ ఎవర్ తినేస్తే బెటర్. జనరల్లీ ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా ఈ కథ ఎవరికైనా పట్టుకొని వెళ్తే
ఇంత చాలా డబ్బులు ఖర్చు అయ్యే సినిమా ఇది. అది చాలా విజయ్ గారు అంటే ఇట్స్ చాలా చాలా ఒక నమ్మేరు ఒక కంటెంట్ రిస్క్ అండి. ఆ రిస్క్ చేస్తేనే కదా కిక్ వచ్చేది. అదే కదా ఇప్పుడు ఎప్పుడైనా ఒక రిస్క్, ఈ రిస్క్ విజయ్ గారు చేయడం వల్ల ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఓకే నేను కూడా రిస్క్ చేస్తాను రెడీగా ఉంటారు. దిస్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్. ఒక రిస్క్ అనమాట, ఒక పెద్ద రిస్కే. ఒక అమ్మాయి ఒక ఉమెన్ ఫిల్మ్ మీద అంత డబ్బులు పెట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ రిలీజ్ చేస్తున్నాం అంటే రిస్క్, డెఫినెట్లీ రిస్క్. డబ్బులు వస్తాయా రావా అని రిస్క్. సో ఆ రిస్క్ని విజయ్ గారు హ్యాండిల్ చేశారు. అండ్ అలాంటి ప్రొడక్ట్ మేము డెలివర్ చేయగలిగాం. ఎందుకంటే విజయ్ గారికి ఒకటే నమ్మకం, ఈ మధ్యన కంటెంటే ఆడుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫిలిమ్స్లో మనకి కంటెంటే ఆడుతుంది తెలుగులో. కోట్ సినిమా కానీ, లేకపోతే బలగం సినిమా కానీ, బేబీ సినిమా కానీ కంటెంట్ విపరీతంగా ఆడుతుంది, ఎంకరేజ్ చేస్తున్నారు విపరీతంగా. సో ఆ కంటెంట్నే నమ్మాము, మేము అందరూ ఆ కంటెంట్నే నమ్మాము ఈ సినిమాకి. అండ్ అంటే ఇది ఎక్కడన్నా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసారా లేదా కంప్లీట్ ఫిక్షనలేనా? అండ్ ఈ పరదా వేసుకొని ఇంకా ఉండే ఈ కల్చర్ ఇంకా ఇప్పుడు ఎక్కడన్నా ఉందా? మీరు ఈ మధ్య లేదండి, అసలు ఈ కల్చర్ ఎక్కడ లేదు, ఏమీ లేదు, అంతా ఫిక్షనల్ ఊరు. ఇప్పుడు సాలార్ సినిమాలో ఒక ఫిక్షనల్ ఊరు ఉంటుంది కదా, కేజీఎఫ్లో ఫిక్షనల్. సో అలా ఇది కూడా ఒక ఫిక్షనల్ ఊరు బేసికల్లీ. ఒక కొత్త కల్చర్. మీకు ఒకటి నమ్ముతాను, సెన్సార్ బోర్డ్ మా సినిమా చూసాక అందరూ అడిగారు ఎలా అండి అసలు ఎక్కడ లేని కల్చర్. జనాలు ఇన్వాల్వ్ అయిపోతారు. ఫస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిలింలో అందరూ అడుగుతారు ఏ ఊర్లో ఉంది ఈ కల్చర్. అంత రియలిస్టిక్గా ఆ కల్చర్ నిజంగా ఉన్నట్టే ఫీల్ అవుతారు. అండ్ దట్ వాజ్ సో బ్యూటిఫుల్. అంటే జనాల్ని ఇమర్స్ చేస్తుంది ఇలాంటి కథకి. అంటే వీఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్. పరదా అంటే మేమేమి అంటే ఒక మెటఫర్ లాగా యూజ్ చేస్తున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్విజిబుల్ పరదా. మేజర్గా వాట్ వీఆర్ మేజర్లీ టాకింగ్ అబౌట్, చాలామందికి పరదాలు ఉంటాయి. సో ఈ పాయింట్ మీద స్ట్రెస్ చేసి చాలామంది రిలేట్ అవుతారు ఈ సినిమాకి. ఎవరో ఒకళ్ళు ఏదో దానికి రిలేట్ అవుతూ ఉంటారు బేసికల్లీ. యా. అండ్ అంటే ఈ సినిమాకి మేజర్ కోర్ పాయింట్ అంటే ఎంటర్టైన్మెంటా లేదంటే కమర్షియల్ ఎలిమెంట్సా లేదా ఏదన్నా చిన్న మెసేజ్ లాంటిది ఏమన్నా ఉంటుందంటారు? అన్నీ ఉంటాయి. నాకు ట్రైలర్ చూసే కనిపించిన ఒక మూడు సినిమా. అంటే ఇది ఒక ఏదో ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ని ఇలాగా మంచిగా చేయాలని సినిమా తీయలేదు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కథకి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఆ మూమెంట్స్, టెన్షన్ మూమెంట్స్ ఉంటాయి. ఏంటి స్టోరీ డ్రైవ్ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బేసిక్లీ. పిల్లలకి చాలా నచ్చుతుందని అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. లైక్ పిల్లలకి ఐ మీన్ దీనిలో ఉన్న డెప్త్ ఆ మీనింగ్ అర్థం కాకపోయినా ఇది ఏదో డిఫరెంట్ గా ఉంది ఈ సినిమా అని అనిపిస్తుంది. ఇఫ్ ఐ వాజ్ అ కిడ్ అండ్ ఐ వాచ్డ్ వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ హావ్ లైక్ దిస్ ఫిల్మ్ అని. అండ్ బేసిక్గా అంటే మిమ్మల్ని ఆడియన్స్ ఫస్ట్ తెలుగులో ఆలో చూసినప్పటి నుంచి ఆ తెలుగు నేటివిటీకి బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఇక్కడ కూడా ఆ పల్లెటూర్లలో వాళ్ళలో ఉండే ఒక అమాయకత్వం, ఆ దగ్గరగా ఉండే అది ఎప్పుడు ఆ ఫీల్ ఎప్పుడు క్రియేట్ చేస్తుంటారు ఏదో ఒక క్యారెక్టర్తో. ఇక్కడ కూడా అంతే. అలా ఏమన్నా ముందు నేను ఈ క్యారెక్టర్ అంటే ఇది రెడీ అయినప్పుడు ఇలా ఉండాలని ముందే ఏమన్నా విజువలైజ్ చేసుకొని అలా రెడీ అవ్వడం అలా ఏమన్నా ఉంటుంది? సుబ్బు చేసినప్పుడు నేను ఒకటి మైండ్లో పెట్టుకున్నాను. అంటే నా బాడీ లాంగ్వేజ్ చాలా ఫ్రీ ఉండాలి, నేను కాన్షియస్ ఉండకూడదు. అంటే నేను కూర్చున్నప్పుడు నేను ఎలా ఉన్నాను, అది అందం లైక్ అది అందంగా ఉన్నానా అవన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి ఫీలింగ్స్, అమ్మాయి రాగా రియలిస్టిక్గా అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బాడీ ఎలా కదలినా దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, ఎంబ్రేస్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో ఇట్ వాస్ నాట్ అబౌట్ the beauty that you see in the mirror. It's about the beauty that character felt inside. So దాని మీద ఫోకస్ చేశాను. And that is what I want to do for this film. And I think my body language is like really different in this film from all the other films. కానీ ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది ఫేస్ లో. అదే she's within from inside is what I feel, that character. There is lot of curiosity in her. There is lot of innocence in her. There is like lot of inner joy in her. అని చెప్పి అమ్మాయి is not a stupid girl also. She is a very smart, intelligent girl. It's like that kind of a girl only. So ఇవన్నీ కలిసినప్పుడు ఒక అమ్మాయిలో అంటే ప్రపంచంని ఇంకా చూడలేదు అమ్మాయి పూర్తిగా. ఆ వరల్డ్ని చూడలేదు. ఆ క్యూరియాసిటీ, ఆ ఇన్నసెన్స్ కాన్స్టెంట్లీ అమ్మాయిలో ఉంటుంది. సో నా కొత్త విషయాలు చూస్తున్నా ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. దట్స్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రీటైన్. లైక్ అండ్ అంటే ఈ మూవీ ఓన్లీ తెలుగు మలయాళం 2 languages లో. అంటే
తెలుగు ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే పాయింట్స్ వేరే ఉంటాయి అండ్ మలయాళం ఆడియన్స్కి వేరే ఉంటుంది. ఎందుకంటే మలయాళం మూవీస్ మన తెలుగు మూవీస్ కంటే ఎక్కువ రియాలిటీ న్యాచురాలిటీలో ఉంటున్నాయి కదా. సో ఇది ఏ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది? అలా ఏం లేదండి, అంటే తెలుగు మలయాళం ఇద్దరికీ కనెక్ట్. ఎందుకంటే ఇమాజిన్ ఇప్పుడు ప్రేమలు లాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయింది, మంజుముల్ బాయ్స్ లాంటి సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్స్ అయ్యి 100 కోట్లు చేసాయి. సో కంటెంట్ ఎనీవేర్ ఇట్స్ ద కంటెంట్ దట్ ఈస్ డ్రైవింగ్ అండి. ఈవెన్ తెలుగు ఇండస్ట్రీ కూడా, ఈవెన్ మలయాళం ఇండస్ట్రీ కమర్షియల్గా ట్రై చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ అంటే ఎవ్రీవేర్. నేను అంటుంది ఇప్పుడు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, ఇట్స్ ఆల్ వన్ బేసికల్లీ. ఆల్ ఓవర్ ఇండియా లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ రాజమౌళి గారు ఎవ్రీథింగ్ వాస్ చేంజ్ బేసికల్లీ. సో డెఫినెట్లీ ఇట్స్ అంటే నాకు డెఫినెట్లీ ఆఫ్టర్ తెలుగు అండ్ మలయాళం రిలీజ్ డెఫినెట్లీ హిందీ వాళ్ళు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని చూస్తున్నా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని లాంగ్వేజ్ ఓవరాల్ 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు ఓన్లీ 2 లాంగ్వేజెస్? ఇది రిలీజ్ అయ్యాక నెక్స్ట్ డిఫరెంట్ టాస్క్ అండి, అంటే అది రిలీజ్ కానీ అది డిఫరెంట్ టాస్క్ అది. సో అందుకే ప్రాపర్గా తెలుగు మలయాళం ఫోకస్ చేస్తున్నాం, తెలుగు మలయాళం యూఆర్ ఫోకసింగ్ అండి. అండ్ మీరు అంటే ఇప్పుడు ఒక సెకండ్ హీరోయిన్గా అలా స్టార్ట్ చేశారు తెలుగులో మెయిన్గా, అండ్ ఇప్పుడు మీకోసం ఓకే చిన్న కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, దాన్ని సెకండ్ హీరోయిన్ అనకుండా ఉండలేము, అంటే అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసేయండి ఇప్పుడు మీకోసమే మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని స్టోరీస్ రాసి తెలుగులో మెయిన్గా స్టోరీస్ రాసే స్టేజ్కి వచ్చారు అంటే అంటే మీ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? ఫీల్ రియలీ ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్, ఈ 2 పదాలే, దట్స్ ఇట్. ఐ రియలీ ఒక అమ్మాయి అలా 10 years సస్టైన్ అయ్యి అలా రావాలంటే ఇట్ వాజ్ అ ప్రిటీ టఫ్ జర్నీ. అండ్ చాలామందికి వాళ్ళ డ్రీమ్స్కి అసలు కొంతమందికి అది రీచ్ అవ్వడానికి పాత కూడా ఉండదు, నాకు కూడా లేదు, నేను కూడా ఎప్పుడూ ఆలోచించలేదు ఓ నేను ఒక యాక్టర్ అవ్వాలని. ఇట్ హ్యాపెన్ టు మీ యాక్సిడెంట్లీ, బట్ 10 years, it took 10 years for me to reach here today to do a film that I'm really happy about. అప్పుడు నేను యాక్టర్ అప్పుడు ప్రేమంతో ఐ గాట్ అన్ ఇంట్రొడక్షన్, కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ ప్రౌడ్ టుడే. ఆ 10 years పట్టింది యాక్చువల్లీ. That's what I feel proud about what I've been doing, and I feel really grateful to my family, all the directors, producers, all the people who have given me this opportunity, and I'm really grateful to the audience. Lekapothe ledu naaku, it's not just that I had only hits in my career. There were hits, there were flops, there were okay average films, but in my ups and downs there are like this few, they call themselves fans, but they're like my well-wishers. No matter what happens, నా గురించి తప్పు చెప్పినా వాళ్ళు గొడవ చేస్తారు, ఏమైనా నా కోసం వాళ్ళు లైక్ అందరికీ లైక్ అన్నదానం లాగా చేస్తారు. ఏమి no matter what happens to me, there's a bunch of people that constantly support me through this, so and the audience. So I really thank the audience and everyone around me and the universe for this. చాలా కష్టం తెలుసా జనరల్. నాకు ఏంటంటే యాక్ట్రెసెస్కి జనరల్ ఒక ఉమెన్ ఫిలిం చేస్తే పెద్ద సినిమా తర్వాత రావేమో జనరల్లీ చాలా ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు చుట్టుపక్కల, నువ్వు పెద్ద హీరోతోనే వెళ్ళాలి, గ్లామర్ రోల్సే చేయాలి, ఇలా ఉమెన్ ఫిలిమ్స్ చేస్తే మళ్ళీ దాని తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి, యూ డోంట్ నో, చాలా స్ట్రగుల్ ఉంటుంది లోపల. ఇప్పుడు చల్లగా లైక్ చక్కగా మంచి కమర్షియల్ సినిమాలు చేస్తే చాలు కదా అని అడ్వైస్ చేసిన వాళ్ళు ఉంటారు. అది ఓకే, దట్స్ అనదర్ జర్నీ. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చింది ఆ జర్నీ కోసం కాదు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. నాకు ఆ జర్నీ ఈజ్ వాట్ ఈస్ మేకింగ్ మీ నోన్ టు పీపుల్ టుడే, థ్యాంక్స్ టు దట్ జర్నీ. కానీ మై అల్టిమేట్ గోల్ వాజ్ దిస్, సో ఫర్ మీ ఐ హ్యాడ్ టు గో త్రూ దట్ జర్నీ టు రీచ్ హియర్. అండ్ ఇది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పొచ్చా మీకు? అండ్ మీరేంటో తెలుసుకుందాం, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, అంత పెద్ద కష్టమేం లేదులేండి. అండ్ మీరు నాటియా సైలెంటా? చాలా సైలెంట్ మీకు అవును అనిపిస్తుంది కదా? లేదండి, నేను అనవసరంగా అడిగాను. నేనంటే ఇంటర్వ్యూకి ముందు నాకు తెలియక రాసుకున్నాను. మీరు యాక్చువల్లీ సైలెంట్ గా నాట్ అని నన్ను అడుగుతున్నారు. అదే అంటే మీ గురించి మీకే ఎక్కువ తెలుస్తుంది కదా, కానీ మీరు అబద్ధం చెప్పారని నాకు అర్థమైంది. స్మార్ట్ అంటే మీరు నన్ను ఇంకా తిడతారా?
అంటే ఏవైనా థింగ్స్ చాలా లైట్గా తీసుకుంటారా, ఓవర్ థింకరా మీరు? మాది ఎక్కువ ఓవర్ థింకర్ కాదు, ఐ థింక్, బట్ నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ వుడ్ అబ్సెస్ ఓవర్ సంథింగ్ ఆర్ ఓవర్ థింక్. అదే చెప్పాను నేను, నాకు ఏవైనా ఇమోషన్స్ ఉంటాయి, ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, నా కోపం చెప్పి అయిపోతుంది, నాకు దాని గురించి ఎక్స్ట్రా నాకు లైఫ్లో వేస్ట్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా ఉండకూడదు అని అనుకునే పర్సన్ నేను. నాకు పాస్ట్లో ఉన్న గుడ్ మెమరీస్ ఉంటుంది కానీ బ్యాడ్ మెమరీస్ ఏం ఉండదు నాకు. నేను నిన్న ఎవరితో నాకు పెద్ద గొడవ జరిగింది అనుకోండి, ఈ రోజు నేను వాళ్ళతో హాయ్ హలో అని చెప్తారు, వాళ్ళు నా మీద కోపం ఉందా అని అడిగినా సరే నాకు గుర్తు కూడా ఉండదు. దట్స్ ద పర్సన్ ఐ యామ్. బ్యాగేజ్ ఎక్కువగా క్యారీ చేయలేను. అండ్ ప్లాన్ చేస్తారా లైఫ్లో, లేదా ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకుంటారు? పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు, అలా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా ఆన్ స్పాట్ అప్పటికప్పుడు డిసైడ్ అయిపోతారు. అంటే ఐ వాజ్ నాట్ దట్ పర్సన్. అంటే నాకు పెద్ద ఐఎమ్ అ వెరీ నార్మల్ పర్సన్. అంటే లైక్ వెన్ యూ సే ఓవర్ థింక్ చేస్తారా ఏ చేస్తారా, ఐఎమ్ ద నార్మల్ పర్సన్. సమ్ టైమ్స్ ఓవర్ థింక్ చేస్తారు, సమ్ టైమ్స్ ఐ దిస్ ప్లాన్, సమ్ టైమ్స్ ఐ డోంట్. అట్లా. ట్రావెలింగా, స్టే ఎట్ హోమ్? షూట్స్ లేనప్పుడు. షూట్స్ డెఫినెట్లీ నాట్ మనాలి ధర్మశాల, బట్ ఐ లైక్ ట్రావెలింగ్. I like traveling, but I like staying at home more than that. Yeah. And health conscious-ఆ? మీకు ఏది కావాలంటే అది తినేస్తారు? ఏది కావాలంటే మంచిదే లేండి, పర్లేదు. టాకెటివా, రిజర్వ్డ్గా? ఈ క్వశ్చన్ కూడా లేదు. నేను చాలా రిజర్వ్. నేను యాక్చువల్లీ అసలు మాట్లాడను. నేను ఓకే, నేనే పద్ధతిగా నేనే క్వశ్చన్ తప్పడిగా. మీరు ఇంటెన్షనల్ గా అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్. అంటే మీరు ఏం చెప్తారో చూద్దాం అని అడుగుతున్నారు. అదే మీరు ఏం చెప్తారో చూద్దాం అని అడుగుతారు. అండ్ మీరు ప్రాంక్స్ చేస్తారా? మీ మీద ఎక్కువగా ప్రాంక్స్ చేయకూడదు. నేను పాపం అండి, చాలా రిజర్వ్. ఇది కూడా నేను పాపం అండి, మీరు కాదు, నేను పాపం. అండ్ ఎక్కువ అంటే బయటకు వెళ్ళి చిల్ అవుట్ అవ్వడానికి ఇష్టపడతారా, హౌస్ పార్టీస్ ఎక్కువ ఇష్టపడతారా? నేను పార్టీ చేయడమే లేదు, లైఫ్ లేదు. బయటికి నేను వెళ్ళడం అస్సలు ఉండదు. షూటింగ్, హోమ్, దట్స్ ఇట్. ఇది పాపం అండి, మీరే పాపం. నేను అది ఎంజాయ్ చేస్తారు అంతే, దట్స్ ఇట్. ఓకే. అండ్ లవ్ ఫర్ స్వీట్సా లేదా స్పైసీ ఫుడ్? అయ్యో, రెండు లేదు నాకు. రెండు ఇష్టం. నాకు స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ స్పైసీ నేను తినలేను, బికాస్ ఆఫ్ ఆల్ దిస్ మనాలి ధర్మశాల ఇష్యూస్ దట్ ఐ హ్యావ్. నేను స్పైసీగా తినలేను. స్వీట్స్ మీద నాకు పెద్ద ఇష్టం ఉండదు. నేను అప్పుడప్పుడు కాజు కత్లీ కానీ అలా తింటాను, కానీ నాకు పెద్ద ఇష్టం ఉండదు. స్పైసీ నేను తినను అలా. అండ్ ఈజీగా ట్రిగ్గర్ అయిపోతారా, లేదంటే కొంచెం టైం? ఈజీగా ట్రిగ్గర్ అయిపోతాను. నో వరీస్. అంటే షార్ట్ టెంపర్డ్ టైప్? షార్ట్ టెంపర్డ్, yes. ఓకే. కానీ ఆ షార్ట్ టర్మ్ టెంపర్డ్ కూడా. షార్ట్ టెంపర్డ్ బట్ షార్ట్ టర్మ్ టెంపర్డ్ కూడా. దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ. వెరీ నైస్. అండ్ ఓవరాల్ గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ కి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు అంటే ఎలాంటి ఫీల్ తో వెళ్తారు? చెప్పండి. చెప్పండి. మీరు సినిమా నుంచి బయటకు రాగానే అరే ఏందిరా ఇంకొకరికి చెప్పాలి ఈ సినిమా చూడాలని అనే ఫీల్తో డెఫినెట్లీ వస్తారు. అంటే వాట్ హ్యావ్ వీ వాచ్డ్ అన్న ఫీల్తో. అంటే కొన్ని సినిమాలు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. అదైతే ఖచ్చితంగా ఫీల్ అవుతాను. సో మిస్ అవ్వకండి. అంటే వెరీ ఆనెస్ట్గా తీసాం పరదా అనే సినిమా. అంటే చాలా అంటే అదే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను, అందరికీ బోల్డ్ మంది దగ్గర చెప్తారు, ఎవరి సినిమా వాళ్ళు పొగడుకుంటారు, దాని తర్వాత సినిమా రిజల్ట్ వస్తుంది. సో నేనేం చెప్తానంటే, ఒకవేళ మేము చెప్పిన దాని మీద నమ్మకం లేకపోతే వెయిట్ చేయండి, రివ్యూస్ వస్తాయి కదా, రివ్యూస్ చూసి వెళ్ళండి. ఐ కెన్ గ్యారెంటీ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ రివ్యూస్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు అంటే ఎలాంటి ఫీల్తో వెళ్తారు, సినిమా గురించి చెప్పొద్దు కానీ ఒక పాట పాడండి క్లోజ్. ఏ పాట పాడాలి? ఏదైనా పర్లా, మీ ఇష్టం. జస్ట్ ఒక 2 lines. రాముని మించిన రాయుడే వస్తాడే, రాణిలా నీకొక పల్లకి తెస్తాడే. సూపర్. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ప్రమోషనల్ కంటెంట్ చూసి థియేటర్ లోపల వచ్చిన ఆడియన్స్కి అంతకన్నా ఎక్కువ ఫీల్ ఇచ్చే మేము బయటకు పంపిస్తామండి, దట్ ఫర్ షూర్. ఎస్, అంటే గుర్తుండిపోతారు అమీ, సుబ్బు, రతమ్మ. దట్ ఈస్ పరదా. సూపర్ అండి. అసలు టైటిల్ నుంచి అండ్ పోస్టర్ కానీ, మీ అటైర్స్ కానీ, కాస్టింగ్ కానీ, అన్ని సాంగ్స్ కానీ
అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ మీతో మాట్లాడడం ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే ఖచ్చితంగా మూవీ చూస్తాను. ఒకవేళ నాకు ఏదైనా మూవీ నచ్చితే నేను 10 మందికి ఖచ్చితంగా చూడమని చెప్తాను. నాలాంటి సైలెంట్ గా రిజర్వ్డ్ నా నేను ఇంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాను, మీరు అంత చేసిన అమ్మాయి చేసిన సినిమా చూడాలి మీరు. కాదు, నేను ఇంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాక మీరు నా ఇంట్రెస్ట్ పోగొట్టుకోండి. సో సారీ. ఓకే, నేను ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో మంచి మంచి సినిమాలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సో ఆగస్ట్ 22న పద థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.